యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందెదరు. ఏషియా గ్రంథము 40:31. కొన్నిసార్లు కొందరు వివాహం గురించి చూసి ఎదురు చూసి ఇంకా ఏంటంటే నేర్చిపోతారు. కొందరు బస్సుల గురించి, ట్రైన్ల గురించి ఏదేదో అన్ని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారిలో ఆ బలం రాదు, కానీ వారి బలం పోతూ ఉంటుంది. కానీ యెహోవా కొరకు ఎదురు చూసే వారి బలము ఏమవుతుందండి? వస్తుందంట. ఆ బలము, నూతన బలము వారు పొందుకొందురుగా కానీ వాక్యం సెలవిస్తుంది. అంటే నూతన బలం దేవుడు ఇస్తున్నారు. ముందుగా ఎంత మీరు చదివారో వాటికంటే ఎక్కువ బలం ఇవ్వబోతున్నారు. ముందు మీరు ఎంత పని చేస్తారో వాటికంటే ఇంకా అధికమైన పని చేస్తాను దేవుడు బలం ఇస్తారు. కానీ మనం ఎదురు చూడవలసింది ఆ బలం గురించి కాదండి. మనం ఎదురు చూసేది ఆ వచ్చే వాహనాల గురించి కాదు, లేకపోతే ఆ మిషన్, ఏ మిషన్ వస్తే ఆ మిషన్తో గుద్దేద్దామని కాదు, కానీ దేవుని వరకు ఎదురు చూస్తే ఆయన మనకిచ్చే ఆ నూతన బలము మనము పొందుకోగలుగుతున్నాం. విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.